మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు మైదా తీసుకుంటున్నాను. జల్లించి తీసుకోవాలండి. 1 కప్పు గోధుమ పిండి, 1 పించ్ సాల్ట్, 1 పించ్ సోడా, వంట సోడా, 1/2 కప్పు పౌడర్ షుగర్ తీసుకున్నానండి. ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా అన్నింటిని మిక్స్ చేశాక 1 చిన్న స్పూను నెయ్యి వేశాను. 1/2 కప్పుకి కొంచెం తక్కువగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఏ ఫ్లేవర్ ఉండకూడదండి, రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పిండి అంతటిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేస్తూ కలపాలి. చూడండి, చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. లిడ్ పెట్టేస్తున్నాను. కలిపేసుకున్న పిండిని తీసుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఈ మురుకుల గొట్టంలో పెట్టేస్తున్నాను. ఇప్పుడు మురుకుల గొట్టాన్ని ఇలా ప్రెస్ చేస్తూ బిస్కెట్స్ తయారు చేసుకోవాలండి. చూడండి, ఇలా ప్రెస్ చేయాలి. పేపర్ కదలకుండా టేప్ వేసుకోవచ్చు, లేదంటే పీట మీదనైనా ప్లేట్ మీదనైనా ఒత్తేయచ్చు. ఇప్పుడు వీటిని ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలాగా చూసారు కదా. ఆయిల్ని లైట్గా వేడి చేసి వీటిని వేయాలండి. వేసిన వెంటనే కదపకూడదు. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి వీటిని ఫ్రై చేయాలండి. ఎలాగైతే బాలుషాలను చేస్తామో అలాగా. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి.